ప్రతి పేద కుటుంబంలో పిల్లలందరూ చదువుకొని ఆనందించేలా విద్యా వ్యవస్థలోని ఒక మంచి మార్పుని తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అమలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన కుటుంబంతో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ చంద్రబాబు అందిస్తున్న తల్లికి వందనం ద్వారా అనేక మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో ఏదైతే తల్లికి వందనం ఇస్తామని చెప్పి సూపర్ 6లో పెట్టారో, పెట్టిన మాట ప్రకారం ఈవేళ దరిద్రులు ఎవరో మాట్లాడుతున్నారు మేము ధర్నా చేసాం వచ్చిందని కాదు. ఇక్కడ ఒక వ్యవస్థని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి, శకునిమామ ఇబ్బంది పెట్టిన వ్యవస్థనే, విద్యా వ్యవస్థనే ఏ విధంగా తల్లికి వందనం వాళ్ళకి చేకూర్చాలి అన్న ఎక్సర్సైజ్ చేసి సిస్టమేటిక్గా ఎక్కడ అవినీతి అవ్వకుండా ఈవేళ 67,27,000 మంది లబ్ధిదారులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ 8,745 కోట్ల రూపాయలు ఒకేసారి బ్యాంకులో పడ్డాయి. అది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బ్యాంకులో వేయడం జరిగింది. ఏదన్నా రూల్స్కి వ్యతిరేకంగా కొన్ని పెండింగ్ ఉన్నా అటువంటివి కూడా రీవెరిఫై చేసి మళ్ళీ 27 తారీఖు లోపల సబ్మిట్ చేయమన్నారు. అటువంటి ల్యాప్సెస్ ఏమన్నా అంటే ఇక్కడ నేను ఏమన్నానంటే, శకునిమామ జగన్మోహన్ రెడ్డి తల్లిని బాధ పెట్టాడు ఇంట్లో ఒక్కరికి ఇచ్చిన విధానానికి, కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6లో పెట్టిన విధానానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి వేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఖాతాలో, తల్లి ఖాతాలో జమ చేశారు. తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం, పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి తల్లికి వందనం ఏదైతే కార్యక్రమం చేశారో చాలా గొప్ప కార్యక్రమం. ఇది విద్యా వ్యవస్థలోనే మార్పు వచ్చే కార్యక్రమం. టోటల్ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉత్సాహంగా చదువుకునే కార్యక్రమం. అలాగే తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముగ్గురిని కూడా బ్రహ్మాండంగా చదివించి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే, తల్లిదండ్రులు తీర్చిదిద్దే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేపట్టింది. మరి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తల్లులందరూ ఆనందంగా ఉన్నారు, పిల్లలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి వారందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు.